హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? ధ్యానం వల్ల నా జీవితంలో కలిగిన మార్పును, ఆనందాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఇలాంటి వీడియోలు చాలా తక్కువ మంది చూస్తారు. కానీ చూస్తారుగా. ఆ చూసిన వాళ్ళు ఎవరో ఒకరు, ఇద్దరు ధ్యానం చేస్తూ, ఆచరిస్తూ వారి జీవితంలోని సమస్యలను, కష్టాలను పరిష్కరించుకుంటే ఇంతకంటే మహాభాగ్యం ఇంకేమీ లేదు. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మా జీవితాన్ని ఆనందమయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు, ప్రతి క్షణం నాకు సహకరించే మా కుటుంబ సభ్యులకు, నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ఆత్మస్వరూపులందరికీ కోటి కృతజ్ఞతలు. నిజం, ఈరోజు ధ్యానం అనేది నా జీవితంలో లేకుంటే ప్రతి క్షణము చింత చేస్తూ, బాధపడుతూ, దుఃఖంతో ఇంకెప్పుడప్పా మరణం వస్తుంది అని జీవితం మీద విరక్తి కలిగి ఉండేదాన్నేమో. గత వీడియోలో చెప్పాను మీకు, మా అమ్మాయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. 3 నెలలకే మా అమ్మ కూడా చనిపోయిందని. నిజం కదండి. మన కళ్ళ ముందే మనం పెంచి పెద్ద చేసిన పిల్లలు చనిపోతూ ఉంటే ఎలా తట్టుకోగలము? అలాగే నాకు ధైర్యాన్ని ఇచ్చే మా అమ్మ కూడా చనిపోయింది. దెబ్బ మీద దెబ్బ పడినట్లయింది నాకు. అట్లాంటి ఒక క్షణం గడిస్తే అది రోజు గడిచినట్లయ్యేది. ఒక్కో క్షణం ఒక రోజు మాదిరి. అట్లాంటి జీవితం నుంచి ప్రస్తుతము ఒక్కరోజు ఒక్క క్షణంలా గడిచిపోతూ ఉంది. దీనికి కారణం ఈ ధ్యానం. మా అమ్మాయి రాలేదు, మా అమ్మ కూడా రాదు. కానీ నేను చూసే ఈ దృష్టి వేరుగా ఉంది ఇప్పుడు. అంటే ప్రతి వారిలోనూ అమ్మను చూస్తాను, అమ్మాయిని చూస్తాను. వారి ప్రేమను వీరి రూపంలో పొందుతున్నాను. ఎంతోమంది నాకు చెప్తూ ఉంటారు, మా అమ్మాయి చనిపోయింది, మా అబ్బాయి చనిపోయాడు, నాకు జీవితంలో ఇంకేది లేదనుకున్న సమయంలో మీ వీడియోలు చూసి నేను ధైర్యం తెచ్చుకున్నాను. మీతో మాట్లాడిన తర్వాత నాకు జీవితం మీద ఆశ కలిగింది అని చెప్తూ ఉంటే నిజంగా నాకు సార్థకం అనిపించింది ఈ జన్మ. ఎందుకంటే ఎవరే కానీ ఈ భూమి మీద జన్మ తీసుకున్న వాళ్ళు వెళ్ళక తప్పదు. జననం సహజం, మరణం సహజం. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ ఆచరించలేము. ఆచరించడం అనేది చాలా కష్టమని అనుకుంటారు. కానీ ఆచరించడం అంతే సులభం. ఎందుకంటే ఎప్పుడైతే మనము సత్యాన్ని ఆచరిస్తామో దానిలో ఉండే గొప్పతనాన్ని అనుభూతి చెందుతాం. ఆ సమయం నుండి, ఆ క్షణం నుండి సత్యాన్నే అనుసరిస్తాము. సత్యంలోని గొప్పతనం అది. సత్యం ఏమిటి? జననం సహజం, మరణం సహజం. ఈ జనన మరణాల మధ్య మనం ఎలా జీవిస్తామన్నదే ముఖ్యము. ప్రస్తుతము నా జీవితం చాలా ఆనందంగా ఉంది. నాకు తోచిన సహాయం చేస్తూ, సేవ చేస్తూ, నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకుంటూ, ప్రతిరోజు ప్రతి క్షణము ఆనందంగా జీవిస్తున్నాను. జీవితంలో మళ్ళీ సమస్యలేవి రావా, కష్టాలేవి రావా అంటే ఖచ్చితంగా జీవితం అన్నాక సమస్యలు వస్తాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి. కానీ వీటన్నిటినీ దాటేందుకు నా దగ్గర ధ్యానం అనే బ్రహ్మాస్త్రం ఉంది. ఇది నాది ఒక్కటే కాదు, ధ్యానం చేసే ప్రతి ఒక్కరిది ఈ జ్ఞానమే. అలా 41 days ధ్యానం చేసిన తర్వాత ఇంకా నా జీవితమే మారిపోయింది. వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి అనే విధంగానే ఉండేదాన్ని.
నాకు మొదటగా ఈ ధ్యానంలో దర్శనమిచ్చింది కృష్ణ భగవానుడు. నా పుట్టింట్లో నా పేరు రాధ అని. నాకు చిన్నప్పటి నుంచి రాధ, కృష్ణుడు అంటే వాళ్ళు ఫ్రెండ్స్, స్నేహితులు, మంచి స్నేహితులు అనే భావం అనమాట. ఆయన ఒక దేవుడిగాను అలా ఎప్పుడూ నేను అనుకోలేదు. నా స్నేహితుడు అనుకునేదాన్ని. ఎందుకంటే మా తాతయ్య ఉండేవారు. ఆయన భగవద్గీతలోని కొన్ని విషయాలు కథల రూపంలో చెప్తా ఉంటే నేను ఆ కృష్ణుడిని నా స్నేహితుడనే అనుకునేదాన్ని. కానీ మేము ఎన్నో పూజలు చేస్తూనే పెరిగాము. ఆహ్, క ఏ రోజు నాకు భగవంతుడి దర్శనమైతే కాలేదు. ఎప్పుడైతే ఈ ధ్యానం చేసేకి మొదలుపెట్టానో, ఒక నెలలోపునే నాకు మొదటగా కృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ 41 డేస్ క్లాస్‌లో ఒక 15, 20 రోజులైన తర్వాత ఆ స్పీకరు కూర్చునే కుర్చీలో కృష్ణుడొచ్చి కూర్చున్నాడు భగవద్గీత పట్టుకొని. నాకు చాలా ఆనందమేసింది. ధ్యానంలోనే చెప్తున్నాను, "అరే సార్ మీరొచ్చారా ఈరోజు క్లాస్ చెప్పడానికి? చెప్పండి సార్" అంటే ఆయన అంటున్నాడు, "లేదు లేదు మీరు బాగా చెప్తారు. మీరు చెప్పండి" అని. అంతలోపల ఏమైందంటే, ఆ 20 రోజుల్లో ఎవరైనా మాస్టర్స్ వస్తే ఏం విషయాలు చెప్తారు, అక్కడుండే వాళ్ళకు కొంచెం తెలుగు రాదు. కన్నడ భాష వచ్చు వారికి. సో, నాకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి కన్నడలో దాన్ని అర్థమయ్యేలా చెప్పేదాన్ని. అలా ఒకే టైంలో 2, 3 ఇండ్లలో ధ్యానం పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ విన్న విషయాలు, ఆ మాస్టర్స్ చెప్పే విషయాలు వాళ్ళకి కన్నడలో చెప్పేదాన్ని. ఇంతే నేను ఒక 3, 4 సార్లు అంతే చెప్పాను. దీనికి అంటున్నారాయన, "లేదు నువ్వు బాగా చెప్తావు క్లాస్‌లో" అని. కానీ నేను అక్కడ క్లాస్ అయితే చెప్పలేదు. ఒక 2, 3 విషయాలు వారితో ఆ మాస్టర్స్ చెప్పినవి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పానంతే. అలా కృష్ణుడు నాకు కనిపించి చెప్పడంతో నాకు చాలా చాలా ఆనందమేసింది. కృష్ణుడి దర్శనం అయింది కదా అని. ఇది జరిగాక ఒక వారంకి ఆహ్, మళ్ళీ ఈ ధ్యానంకి మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నాకు ధ్యానంలోనే దర్శనమిచ్చారు. ఇది నిజంగా నాకు చాలా చాలా ఆశ్చర్యం. నా జీవితంలో ఇది నేను మర్చిపోలేను. ఎందుకంటే నాకు 25 ఏళ్ల కిందటే ఈ ధ్యానం తెలుసు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. కానీ దీనికంతటికీ మూల కారణం మన బ్రహ్మర్షి పత్రిజీ సార్ అనే విషయం తెలీదు. నాకు తెలిసిందల్లా గౌతమ బుద్ధుడు చెప్పినది ఆనాపానసతి ధ్యానము అనేది మాత్రమే నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే ఇలా ఈ 20 రోజులు వింటూ ఉన్నానో ఒక్కొక్కరు మాస్టర్ వచ్చేది ఇలా చెప్పేది. ఇంకా అంతవరకు నాకు పిరమిడ్‌లు ఉన్నాయి, పౌర్ణమి ధ్యానము, ఇలా మాస్టర్స్ ఇలా ఉంటారు. ఇదేది తెలియదు నాకు. ఒకసారి ఆహ్, ఆ మాస్టర్స్ వచ్చేవారందరూ ఒక విషయం చెప్పేవారు. నేను బళ్ళారిలో పతంజలి పిరమిడ్‌లో నేను ధ్యానం చేశాను. అక్కడే నాది ఈ ధ్యాన జీవితం మొదలైంది. అక్కడి నుంచి నా జీవితం అద్భుతంగా మారిపోయింది అని చెప్తూ ఉంటే, నాకు చాలా ఆసక్తిగా ఆ పిరమిడ్‌ని చూసి రావాలి అని చెప్పేసి ఆ పతంజలి పిరమిడ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ సూర్యనారాయణ సార్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నిజంగా వారికి కోటి కోటి ధన్యవాదాలు. ఈరోజు ఇంత మాత్రంగా నేను తెలుసుకున్నాను, నా జీవితాన్ని ఆనందమయం చేసుకున్నాను అని అంటే సార్ గారి గైడెన్సే నాకు కారణము. సాధన బాగా చేయండి అని నాకు ఎంకరేజ్ చేసేవాడు. జీవితంలో ఏది ముఖ్యము, ఏది ముఖ్యం కాదు అనే విషయాన్ని నాకు సార్ గానీ, నాతోటి ధ్యానులు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో. వారందరికీ కోటి కోటి ధన్యవాదాలు. వారిని చూసేదాన్ని ఎంత బాగా చేస్తున్నారు, ఎలా ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా అని నాకు ఆహ్, ఈ ధ్యానంలో ముందుకు సాగడానికి చాలా ఉపయోగపడింది. వారి చెప్పే విషయాలు కావచ్చు, వారు ఆచరించే విషయాలు కావచ్చు. అలాగా అప్పటికే నాకొక మూ ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది నాకు ఒకసారి ధ్యానంలో కూర్చుంటే చాలా ఫ్లోగా ఇలా వచ్చి శరీరం
మొత్తం ఒక వైబ్రేషన్ మాదిరి అయిపోయేది. అంటే మనము ప్లగ్‌లో ఇట్లా చేయి పెడితే ఎట్లా జుమ్మని అంటది దేహమంతా కంపిస్తుంది చూడండి. అలా నాకు కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అయ్యేది నాకు తెలుస్తా ఉండే. నాకు అది జరిగిన తర్వాత ఆ రోజంతా ఆనందంగా ఉండేది. కానీ అంత దుఃఖంలో ఉన్న నాకు ఇదంతా చాలా చాలా కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లయింది నాకు. మెల్లమెల్లగా ఆ బాధను మర్చిపోతూ, ఆ దుఃఖాన్ని వదులుతూ, దీనిలో ఇంకా ఏముంది? ఇంకా బాగా చేయాలి ధ్యానము అని ఇలా చేయడం జరిగింది. అప్పుడు చిన్న చిన్న అనుభవాలు జరిగాయి. అంటే నేను సపోజ్ ఒక అరటిపండు తినాలనుకుంటే, నా ప్రమేయం లేకుండానే ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చేది. తినండి మేడం అని. అలాగే నేను ఏదైనా స్వీట్ తినాలనుకుంటే అది ఏదో ఒక రూపంలో నా వద్దకొచ్చేది. ఇలా కొన్ని కొన్ని విషయాలు ఎవరైనా నేను మాట్లాడాలి అనుకుంటే వారే వచ్చి నా దగ్గర మాట్లాడేవారు. నాకు ఆశ్చర్యం ఇదేంటిది? ఇలా ఇలా ఎలా జరుగుతుంది? నిజమా ఇది? తర్వాత ధ్యానంలో కొన్ని జరిగేవి నాకు ధ్యానంలో కనిపించేవి కూడా ఇది నా భ్రమనా? లేక నిజమా? దీన్ని తెలుసుకోవడానికే మన సూర్యనారాయణ సార్ గారిని అడిగేది జరిగింది. సార్ చెప్పారు, "లేదమ్మా మీ సాధన బాగా జరుగుతా ఉంది. మీరు బాగా ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఇవి జరుగుతుంది ఇది సహజమే" అని చెప్పారు సార్. అలా నాది నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి నేను సార్‌తో నా ధ్యానంలో జరిగిన విషయాలను పంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒకసారి ధ్యానంలో నాకు జరిగిన అనుభవం ఏంటంటే, ధ్యానంలో కూర్చున్నాను. మా ఇంట్లో ఉన్నాను. ఎవరో ఒకరు వచ్చి, "ఏమ్మా మీరు ఇంట్లోనే ఉన్నారు? మిమ్మల్ని చూడటానికి గురువుగారొచ్చారు. వచ్చి వారిని పిలవండి బయటకొచ్చి" అని అన్నారు. అవునా! మా ఇంటికి గురువుగారొచ్చారా? ఎవరు? అని నేను బయటికెళ్ళి చూస్తున్నాను. సేమ్ అక్కడ ఎలా ఉన్నారు? తెల్లటి గడ్డము, జుబ్బా వేసుకున్నారు. ఇక్కడ ఈ చెయ్యి ఒకరు పట్టుకున్నారు, ఈ చెయ్యి ఒకరు పట్టుకున్నారు. ఆహ్, ఆహ్, చూస్తూనే ఆయన కళ్ళు పెద్దవి చేసి ఇలా చూస్తున్నాడు నాకేసి. నేను కూడా అలానే చూస్తున్నాను. ఇక ఇలా ఒక 5, 10 నిమిషాలు అలాగే చూడటం జరిగింది ధ్యానంలో. రండి సార్ మా ఇంట్లోకి అని పిలవలేదు నేను. నాకు నోటి వెంబడి మాటలే రాలేదస్సలు. ఆయన చూస్తూ ఉన్నారు, నేను చూస్తున్నాను. ఇంతే జరిగింది ధ్యానంలో నాకు. సార్ అది ఎవరో ఒకరు ఇలా కనపడ్డారు సార్ నాకిలా జరిగింది అని ఆ విషయాన్ని గూడా నేను సార్ దగ్గర షేర్ చేసుకున్నాను. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. ఎవరో మాస్టర్స్ కనపడతా ఉంటారు అని అన్నారు. అది ఎవరికి చెప్పినా కూడా మీకుగా మీరే తెలుసుకోవాలి. మీకే తెలుస్తుంది కూడా ధ్యానంలో అని చెప్పారు. అవునా అనుకున్నాను. ఇది జరిగిన వారం తర్వాత ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక 15 కిలోమీటర్‌లో హిరేహాల్ అని ఉంది. అక్కడ ఈశ్వర మర్కబ పిరమిడ్ అని కొత్తగా కట్టించారు. అక్కడ క్లాస్ చెప్పడానికి వెళ్ళిరమ్మా ఈరోజు అని చెప్పారు సార్ నాకు. నిజంగా నాకు చాలా భయమేసింది. ఎందుకంటే క్లాస్ చెప్పడం అనేది నాకేంటి తెలీదస్సలు. ఇంకా నెల అయింది అంతే నేను నెల ఆహ్, ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి నాకు తెలీదు. అదే చెప్పాను. సార్ నాకేమి తెలీదు. నేను ఎలా చెప్పగలనంటే, లేదు మీకు జరిగిన చిన్న చిన్న అనుభవాలే నాకేం చెప్పారు కదా! అక్కడ కూడా అవే చెప్పండి. ఇలా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వద్దనరాదు. మీకు తెలిసిన విషయాలు చెప్పండి అంటే, ఇంక సార్ మాట కాదనలేక నేనక్కడికి వెళ్ళాను. ఆ రోజు నాకు తెలిసిన విషయాలు వారితో పంచుకున్నాను. అదే మొదట క్లాస్ నాది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత మంజునాథ్ గారు అక్కడ జ ఆర్గనైజర్ వారు. ఆయన అన్నారు, "రేపు పొద్దున సార్ వస్తారు. ఇక్కడే ఉండండి మేడం" అని. అవునా! ఎవరొస్తారంటే, లేదు సారు పత్రిజీ సార్ అని వస్తారు. ఆయన గొప్ప మాస్టర్. ఆయనే దీనికంతటి కారణం. అవునా! అట్లాంటి వ్యక్తినా? సరే చూద్దామని అక్కడ ఉండిపోయాను ఆ రోజు. మరుసటి రోజు పొద్దున వెళ్ళి ఆ కార్‌లో దిగుతుంటే ఆ సార్‌ని చూస్తూనే నాకు నిజంగా ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎందుకంటే నేను ధ్యానంలో ఎవరినైతే ఆ రోజు చూశానో ఆయనే ఈయన. చాలా చాలా ఇప్పటికి తలుచుకుంటే నాకు ఒళ్ళు అంత గగుర్పు వస్తుంది. ఆయన కారు నుంచి దిగుతూనే షేక్ హ్యాండ్ ఇచ్చాను. అక్కడి నుంచి మేము పిరమిడ్ వరకు ఆయన్ని పిలుచుకు వెళ్ళాము. ఆయన ధ్యానం చేస్తున్నాడు కుర్చీలో కూర్చొని. ఆయన పాదాల చెంతనే ఒక గంట సేపు ధ్యానం చేయడం జరిగింది.
పాదాలు పట్టుకొని నాకు ఆయన చూస్తుంటే కళ్ళలో నీళ్లు పోతున్నాయి. రెండే విషయాలు మనసులో కూడా, మీ ప్రేమతత్వాన్ని ప్రసాదించండి, మీ సేవాతత్వాన్ని ప్రసాదించండి. ఇవి 2 తప్పితే ఒక మాట రాలేదు. కనీసం సార్ నా పేరు ఇది, మా ఊరిది అని కూడా నేను సార్ దగ్గర మాట్లాడలేకపోయాను. ధ్యానంలో ఏం జరిగింది? అలానే ఇక్కడ కూడా మాట్లాడలేదు నేను ఫిజికల్‌గా కూడా. ఇలా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారి పరిచయము ఫస్ట్ అండ్ లాస్ట్ అదే నాకు. మళ్ళీ ఇంకొకసారి సార్‌ని కలవడం జరగలేదు. ఇలా నాకు చాలా ఆహ్, అద్భుతమైన ఈ విషయాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. దీనికి కారణమైన సూర్యనారాయణ సార్‌కి, మంజునాథ్ గారికి కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు మంజునాథ్ గారు ఉండండి ఇక్కడే అని చెప్పలేకపోతే సార్‌ని చూసేదాన్ని. కానీ మీ అందరికీ తెలుసు కదా! సార్ చుట్టూ ఒక 600, 800 మంది దాకా ఉంటారు. అంతమందిలో నేను వెళ్ళి సార్‌ని అంత దగ్గరగా చూడటం అనేది జరుగుతుండలేదు. సో, ఆయన చెప్పినందువల్ల ఆయన దగ్గరే కూర్చొని ఒక గంట సేపు ధ్యానం చేయడము జరిగింది. ఇది చాలా ఆనందమైన విషయం నాకు. కానీ కొన్ని రోజులకు నాకు అర్థమైందేంటంటే, సారు అలా కళ్ళప్పగించి చూడటం అనేది, నేను కూడా అలాగే చూడటం అనేది, అది సహజంగా జరిగిన క్రియ కాదు. అది మీన దీక్ష అని ఒక పుస్తకంలో చదివాను. ఎప్పుడైతే సార్ అలా చూస్తారో, మనల్ని స్కానింగ్ చేస్తారంటే, మనల్ని రెడీ చేస్తారు క్లాసులు చెప్పడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి అని నాకు తర్వాత ఒక పుస్తకంలో చదివాను దీన్ని. నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. ఇలా నా ధ్యాన జీవితం స్టార్ట్ అయింది. అప్పటినుంచి నిజంగా ఇప్పటి వరకు మళ్ళీ ఏ బాధ, ఏ కష్టం, ఏ సమస్య నాకు అనిపించనే లేదు. మానవ జన్మ సార్థకమైన పని అంటే ప్రతిరోజు ఎలా అయితే స్నానం చేస్తాము, భోజనం చేస్తాము, నిద్ర చేస్తాము, దానితో పాటుగా ధ్యానం కూడా చేయాలి అన్న విషయాన్ని తెలుసుకొని ప్రతిరోజు నేను ఆచరిస్తున్నాను. ఇది ప్రాక్టికల్‌గా కూడా తెలుసుకున్నాను నేను. ధ్యానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అనేది. మనము ధ్యానం చేసినా, చేయకపోయినా మరణించడం అనేది సత్యమైన సంగతి. జననము, మరణము సహజమైనవి. మనందరం మాట్లాడుతూ ఉంటాం. మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకువెళ్తామా? ఆస్తులన్నీ కట్టుకొని పోతామా? మన బంధువులు, భార్య, బిడ్డలు మన వెంట వస్తారా? ఏది రాదు అన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ ఈ ధ్యానం వల్ల కలిగిన జ్ఞానము, దీనివల్ల మనం చేసిన దాన ధర్మాలు, సహాయము, సేవ ఇలాంటివన్నీ, దీని ఫలితాలన్నీ మనకు ముందు జీవితంలో, ముందు జన్మలో ఖచ్చితంగా మన వెంట వస్తాయి. అందుకే ఇది ఆత్మజ్ఞానం. అంటే ఆత్మ వెంటనే ఉంటుంది ఈ జ్ఞానం, ఎన్ని జన్మలైనా. ఇలా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు పరిపూర్ణమైన జీవితం అంటే ఎలా ఉంటుంది అనే సంగతి అర్థమైంది. చిన్నప్పుడు నేను చాలా కథలు వినేదాన్ని. మా తాతయ్య నాకు చిన్న చిన్న కథలు చాలా చెప్పేవారు. తర్వాత నేను పుస్తకాల్లో కూడా చదివేదాన్ని, సినిమాల్లో చూసేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యానం చేశానో అప్పుడే ఆ వాటి గురించి అర్థము, పరమార్థము తెలుసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు కృష్ణుడు చెప్పిన జ్ఞానాగ్ని దగ్ధే కర్మాణ్యం. అంటే జ్ఞానం వలన కర్మలు, జ్ఞానాగ్నిలో కర్మలనేవి దగ్ధమవుతాయి అని. ఇది ఎలా సాధ్యము అని అనుకునేదాన్ని. ఇలాగే ఒకసారి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఆ ధ్యానంలో నాకు కలిగిన అనుభవం, నేను వెళ్ళి చిన్న చిన్న పిల్లలకు ధ్యానం చెప్తూ ఉన్నాను. అందరూ ఒక 10 సంవత్సరాల లోపు పిల్లలే, ఒక 20 మంది ఉన్నారు. ధ్యానం చేస్తూ ఉన్నాము. అనుకోకుండా నా పక్కన కూర్చున్న అమ్మాయి చిన్న బాణం ఇడిచిందనమాట. ఆ బాణానికి నాకు మొత్తము శరీరం కాలిపోయింది. అయినా నేను కళ్ళు తెరుచుకోకుండా, చూడండి ఈ అమ్మాయిని పిలుచుకొని వెళ్ళండి, ధ్యానం చేయడం విడిచి బాణం విడుస్తూ ఉంది అని చెప్పాను. కళ్ళు తెరుకోకుండా ఆ అమ్మాయిని పిలుచుకొని వెళ్ళిపోయారు.
తర్వాత ఒక 10 నిమిషాలకు కళ్ళు తెరిచి చూస్తే మా సీనియర్ మాస్టర్స్ గీతా మేడం అని, భాగ్య మేడం అని ఇద్దరు ఎదురుగా ఉన్నారు. మనకు తెలుసు కదా, ఎవరైనా సీనియర్ మాస్టర్స్ ఉన్నారంటే మనకు సందేహాలే ఉంటాయి. మేడం, నేను ధ్యానంలో కూర్చొనుంటే పక్కన ఒక అమ్మాయి ఇలా కాల్చింది, నా శరీరం మొత్తం కాలిపోయింది, ధ్యానంలో ఇలా అయింది అని వారికి చెప్పాను. వారిద్దరు అన్నారు, ఏంటి మేడం మీరు ధ్యానం చేస్తూ కూడా ఇలా నెగిటివ్గా ఆలోచిస్తే ఎలా అని అన్నారు. లేదు మేడం, నేను నెగిటివ్గా ఆలోచించలేదు, ఇలా కాలింది కదా, నా కర్మలు కాలిపోయాయని అనుకున్నాను అంటే వాళ్ళు సూపర్ సూపర్, ఇలా ఆలోచించాలి, ఎందుకంటే ధ్యానులకు ఎప్పుడూ నెగిటివ్ అనేది జరగదు, మంచి మాత్రమే జరుగుతుంది ఈ ధ్యానంలో అని చెప్పారు. అది ఖచ్చితంగా నా విషయంలో నిజమైంది. ఎలా అంటే ఇది జరిగిన ఒక వారం రోజులకి నేను ఇంట్లో పప్పు చేశాను. దానికి తాలింపు వేసేందుకని నూనె వేడి చేసేకి పెట్టాను. నూనె వేడి అయిన తర్వాత నాకు దాంట్లో చిన్న ఎర్ర చీమ కనపడింది. చూస్తూ చూస్తూ దాన్ని ఎలా తినగలము? సో, నేనేం చేశానంటే చిన్న స్పూన్ తీసుకొని ఆ ను ఆ చీమని ఇలా తీసేస్తున్నాను. అంత నూనె వేస్ట్ చేయలేం కదా, అలాగని తినలేము. ఆ చిన్న చీమను తీసే ఈ క్రమంలో ఆ నూనె నాకిలా చెయ్యి మీద పడి ఇక్కడంతా కాలిపోయిందనమాట. చూడండి, ఇప్పుడు ఆ గుర్తు కూడా కనపడట్లేదు. మనందరికీ తెలుసు కాలిపోతే తెల్లగా మిగిలిపోతుంది గానీ అది గుర్తు అంత తొందరగా పోవు. ఆ రోజు అలా నాకు చెయ్యి కాలింది. అంటే నాకు ధ్యానంలో శరీరం మొత్తం కాలింది. ఫిజికల్‌గా ఇక్కడ కొంచెం కాలింది. మనము ఒక విషయం గూడా వింటూ ఉంటాము పెద్దవాళ్ళ నోటిలో. అంటే మనం ఏదైనా ఒక దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి గుడికో, ఈశ్వరుడి గుడికి తిరిగేటప్పుడు ఏదైనా మనకు ఆపద కలిగిందనుకోండి, దాని నుంచి మనం బయటపడినప్పుడు అంటూ ఉంటాం, ఎంత పెద్ద ఆపద అయ్యేదో మనము దేవుడికి ఇలా నడుచుకుంటూ ఉండడం వలన చిన్న దాంట్లో వెళ్ళిపోయింది. అంటే పెద్ద కొండంతది చిన్న రాయి మాదిరి ఆ సమస్య జరిగిపోయింది, ఆ ఆపద తొలగిపోయింది అని. ఖచ్చితంగా ఈ ధ్యానం చేయడం వలన మొత్తం శరీరం కాలేదు, ఒక చిన్నగా మాత్రమే కాలింది. అంటే పెద్ద దెబ్బ అయితే మనం తట్టుకోలేము గదా, అదే చిన్న దెబ్బ అయితే ఓర్చుకుంటాం. అలా కర్మను అనుభవిస్తాము, కానీ మనం తట్టుకునేంత ఇది ఈ ధ్యానం వల్ల జరుగుతుంది. అలా ఎప్పుడైతే ఇలా నాకు కాలింది, నిజంగా అది నాకు కాలింది బాధ అనిపించలేదు. ధ్యానంలో జరిగిందే ఇక్కడ గూడా జరిగిందంటే నా నా జీవితంలో మార్పు మొదలవుతుంది అనేది నాకు బాగా అర్థమైంది, సంతోషమేసింది. ఎందుకంటే మేమప్పుడు ఫైనాన్షియల్‌గా కూడా కొంచెం చెప్పాను గదా, కొంచెం పూర్‌గా ఉన్నామని. దాని నుంచి నేను సంవత్సరం లోపల బయటపడ్డాను. చాలా బాగా ఎంతో కష్టమైంది అనుకున్నది కూడా సులభంగా నాకు పరిస్థితి నుంచి బయటపడ్డాను నేను. సో, ఇది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. దయచేసి ధ్యానం చేయండి, దీంట్లో ఉండే సత్యాన్ని తెలుసుకోండి. ఈ సత్యం గురించి అందరికీ మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ.